హాయ్ హలో నమస్తే, నేను మీ సిసి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ ఈజీ విత్ సిస్. ఈరోజు వీడియో ఏంటి అనేది thumbnail చూశారు కదా. సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి. ప్రతి ఇంట్లో ఏ పచ్చడి పెట్టినా పెట్టకపోయినా మామిడికాయ పచ్చడి మాత్రం కంపల్సరీగా పెడతారు కదా. అలానే మామిడికాయ పచ్చడి నాకు ఇష్టం లేదు అనే మాట కూడా ఎక్కడ రాదేమో. అమ్మని ఆవకాయని ఎవరు మర్చిపోతారు చెప్పండి. అలాంటి మామిడికాయ పచ్చడి పక్కా కొలతలతో ఈజీగా ఎవరైనా పెట్టేసుకునేలాగా చేశాను. బ్యాచిలర్స్ కూడా ఈ వీడియో చూసి పచ్చడి పట్టేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది పచ్చడి పెట్టడం. ఇంకెందుకు లేటు, వీడియో చూసేద్దాం మనం ఫుల్ వీడియో. ఫస్ట్ అయితే మనం మామిడికాయలు పచ్చడి పెట్టడానికి నాటుకాయలు కానీ, చిన్న రసాలు కానీ, తెల్ల గులాబీ ఇలా కొన్ని రకాలు ఉంటాయి పచ్చడి కాయలు. అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా కాయలు సెలెక్ట్ చేసుకునేటప్పుడే మనం మంచిగా చూసి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనకి తెలియపోయినా కానీ మనకి అమ్మ వాళ్ళు కానీ, అమ్మమ్మ నానమ్మ ఇలా ఎవరో ఒకళ్ళు చెప్తారు కదా, ఆ ప్రకారం తీసుకోవాలి కాయలు. నేనైతే తెల్ల గులాబీ తీసుకొచ్చాను, చిన్న రసాలు తీసుకొచ్చాను. ఏంటి ఇన్ని కాయలు తీసుకొచ్చా అనుకుంటున్నారా? మేము కొంచెం చాలా మందిని కలిసి పెట్టుకున్నాంలేండి పచ్చడి. ఇప్పుడు 2 రకాలు తీసుకొచ్చా కదా, 2 రకాలు విడివిడిగానే నేను వాటర్లో నానబెట్టుకున్నాను కాయలు. ఇలా 4 to 5 hours మనం వాటర్లో వేసి తర్వాత పైన చిన్న తొడుము ఉంటుంది కదా, తీసేసి అక్కడ సొనలాగా ఉంటుంది అది కడిగేసి మళ్ళీ మంచి వాటర్లో కడిగి ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలి. వాటర్లో నానబెట్టడం వల్ల మనకి ముక్క కూడా గట్టిగా ఉంటుంది, ఎక్కువసేపు వాటర్లో నానబెట్టడం వల్ల. అది కాకుండా మనం చెట్టు నుంచి కాయలు కట్ చేసేటప్పుడు సొన కారుతుంది కదా, ఆ సొన అంతా కూడా కాయల మీద ఉంటుంది. అది ఎక్కువసేపు వాటర్లో నానబెడితేనే మనకి ఆ సొన అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. తర్వాత క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఎక్కడ తడి లేకుండా ఫ్యాన్ కింద ఒక 2 hours ఆరబెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత మంచిగా ఒక చాప పరుచుకొని పైన ఏదన్నా క్లాత్ వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కత్తిపీట లేని వాళ్ళు మార్కెట్లో కట్ చేయించుకొని తెచ్చుకోవచ్చు. మాకు ఇంటి దగ్గర నుంచి కత్తిపీట తీసుకొచ్చారు, సో మేము ఇంట్లోనే కట్ చేసుకున్నాం. ఇలా మనకి ఏ సైజు కావాలనేది సెలెక్ట్ చేసుకొని ఆ ప్రకారం కట్ చేసుకొని పైన మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇంత పచ్చడి మనం మెజర్మెంట్స్ అంటే కన్ఫ్యూజ్ అవుతామని నేను వీడియో కోసమని కొన్ని పీసెస్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వచ్చేసి ఒక బౌల్తో కొలుసుకున్నాను. ఈజీగా ఉండటం కోసం బౌల్ లెక్క చెప్తున్నాను. నేను తీసుకున్న గిన్నె ఇది. ఈ గిన్నెతోని 4 గిన్నెలు మెజర్మెంట్ చేసుకున్నాను. మనం బౌల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా మంచి షేప్ ఉన్న బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు 4 బౌల్స్ ముక్కలు అయ్యాయి కదా, 1 బౌల్ వచ్చేసి కారం తీసుకోవాలి. 3/4 వచ్చేసి సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ అంటే మనకి ఇప్పుడు ప్యాకెట్స్లో వస్తున్నాయి, అది కాకుండా నేను కల్లుప్పు తీసుకొచ్చి ఎండలో పెట్టి మిక్సీ పట్టుకొని వేసుకున్నాను. సేమ్ ఆవాలు కూడా తీసుకొచ్చి మిక్సీ పట్టేసుకున్నాను. ఆవ పిండి వచ్చేసి 1/2 బౌల్ వేసుకోవాలి. మెంతు పిండి వచ్చేసి ఇంకా చూసి వేసుకోవాలి. ఎలా అంటే మనము 1 kgకి 1 స్పూన్ పడుతుంది. 1 kg ముక్కలు అయితే 1 స్పూన్ పడుతుంది. మెంతులు అయితే లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు అయితే పచ్చి ఆవాలే మిక్సీ పట్టేసుకోవచ్చు. ఆయిల్ వచ్చేసి 1.5 బౌల్ పడుతుంది. ఈ 1.5లో 1 బౌల్ వచ్చేసి ఒక గిన్నెలో వేసుకొని అందులో 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు ఆయిల్లో మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న మామిడికాయ ముక్కలు అందులో కొన్ని వేసి ఆయిల్లో ముంచేసి ఒక బేషన్లో వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి ఎన్ని రోజులున్నా ముక్క అనేది మెత్తపడకుండా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందాక మనం ఒక బౌల్లో వేసుకున్నాం కదా, కారము, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి అన్ని వేసుకున్నాం కదా, అవన్నీ కూడా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఆయిల్లో ముంచి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, అందులో వేసేసుకోవాలి మొత్తం కూడా. తర్వాత ఎల్లిపాయలు వచ్చేసి ఒక 100 grams వరకు పడతాయి. మనకి 1 kgకి 100 grams పడతాయి. ఆ 100 grams సగము పైన పొట్టు తీసేసి పెట్టుకోవాలి, సగం కచ్చపచ్చగా దంచి ఇందులో వేసేసుకోవాలి. ఇందాక మనం ముక్కలు తీసిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ మొత్తం కూడా ఈ పైన కొంచెం వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి నేను పల్లి ఆయిల్ తీసుకున్నాను. ఇందాక కొన్ని ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నామన్నా కదా, ఆ పొట్టు తీసిన ఎల్లిపాయలు కూడా ఆయిల్లో వేసి ఇందులో వేసేసుకోవాలి పచ్చళ్ళలో. ఇలా ఎల్లిపాయలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కొంచెం ఆయిల్ వేసేసి కలుపుకోవాలి. ఇప్పుడు అన్ని మళ్ళీ ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోవాలంటే అన్ని పీసెస్కి ఉప్పు కారం అన్ని పట్టేలాగా చెక్ చేసుకోవాలి. తర్వాత మనము నిల్వ చేసుకోవటానికి ఒక జాడీ కానీ ఏదైనా గాజు బౌల్ అలా తీసుకుంటాం కదా, ఆ జాడీలో కానీ అడుగున బౌల్లో ఏదైనా సరే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందా పక్కన పెట్టుకున్నాం కదా 1/2 కప్పు, అందులోంచి కొంచెం ఆయిల్ పక్కన వేసుకొని తర్వాత మనం కలిపిన పచ్చడి మొత్తం కూడా అందులో పెట్టేసుకోవాలి. పచ్చడి మొత్తం జాడీలో పెట్టేసిన తర్వాత పైన మొత్తం లెవెల్గా చేతితో సర్దేసుకొని ఆ పైన కూడా ఆయిల్ వేసుకోవాలి. మనం తీసుకున్న 1.5 కప్పు కంప్లీట్ చేసేయాలి ఇక్కడ. తర్వాత ఆయిల్ వేసిన తర్వాత పైన మూత పెట్టేసి ఏదైనా క్లాత్ తీసుకొని పైన ఇలా కట్టేసుకుంటే మనకి స్మెల్ అనేది పోకుండా బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు 1.5 day పక్కన ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత మూత తీసి ఇలా పచ్చడి చూస్తే మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఉంటుంది. నేను కొంచెం పచ్చడే కాబట్టి ఇలా స్పూన్తో కలిపేసుకుంటున్నాను. అదే కొంచెం ఎక్కువ పచ్చడి ఉంటే దాన్ని మళ్ళీ ఏదైనా ఒక బేషన్లో వేసి మొత్తం కలిసేలాగా చేత్తో కలిపేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారము ఏమన్నా మనకి అటు ఇటు ఉన్నా కానీ మొత్తం కలిసిపోతుంది ఈ టైంలో. నేను 1 kg పీసెసే కదా
కదా, ఇలా స్పూన్తో కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత పైన మనకి ముక్క మునిగే వరకు ఆయిల్ వేసుకోవాలి. 1.5 కప్పు కాకుండా ఇంకా పైన మనకి ముక్క కనిపించినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ టైంలోనే ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోతే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఉప్పు తక్కువ అయిందంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది. సో ఉప్పు చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత ఇంకా కొంచెం మనం డైలీ వాడుకోవటం కోసం చిన్న బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా జాడీలోంచి మనం పచ్చడి వేరే బౌల్లోకి తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా గరిట గాని ఏదైనా తడి లేకుండా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. తర్వాత మళ్ళీ పైన క్లాత్ కట్టేసి ఇంకా అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒక 10 days బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే పచ్చడి కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి తగిలించి తింటే ఇంకా చెప్పాల్సిన పని లేదు కదా. వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. బై.